ఇది పండుగ సమయము, పండుగ సమయాలు. ఈ పండుగ సమయాలలో మనమందరం కూడా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా బిడ్డలకు నూతన వస్త్రాలను కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేస్తాం. మీలో ఎవరన్నా ఉన్నారా? మీ బిడ్డలకు నచ్చని బట్టలు తీసుకునేవాళ్ళు, నచ్చని వస్త్రాలు తీసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలని వస్త్రాలు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవసరమైతే పొడుగాటిది కుట్టిస్తావు గానీ, బిర్రుగా ఉండేది మాత్రం కుట్టించవు. అదేమిటో తెలియదు. ఎదుగుతాడు అంటారు. ఎదిగేలోపు ఈ చొక్కాలన్నీ చినిగిపోతాయి. ఎదుగుతాడనే ఉద్దేశంతో ఒక మూర పొడవు తీసుకుంటారు. వీడు ఎదిగిన దాకా అది ఉండదు. ఈలోపు చినిగిపోయిద్ది. మరి ఎదిగిన తనం ఎటు పోయిద్దో తెలియదు. అప్పుడు కావాల్సిన బట్టలు అప్పుడు తీసుకుంటే సంతోషమే. మనలో ఎవ్వరము కూడా ఉండము. ఇది ఆ అమ్మాయికి, అబ్బాయికి నచ్చదు అని తీసుకొని ఇచ్చేవాళ్ళము. ఇది నప్పదు అని తీసుకొని ఇచ్చేవాళ్ళము. దీని ద్వారా ఏ ఉపయోగము లేదు అని అది బహుమతిగా ఇచ్చేవాళ్ళము. ఇది పనికి రాదు అని తెలిసి అది గిఫ్ట్‌గా ఇచ్చేవాళ్ళము. ఎవరము కూడా ఉండము. ఎవరికైనా ఏదైనా బహుమతిగా ఇస్తూ ఉన్నామంటే కొంచెం ఆలోచన చేస్తాం. నేను ఏది ఇస్తే బాగుంటుంది? ఏది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది? ఆ ఎదుటి వ్యక్తికి, తీసుకునే వ్యక్తికి అసలు అవసరం ఏమిటి? ఏ అవసరం ఉన్నది? అనే ఆలోచన చేస్తాము. దానికి అనుగుణముగానే బహుమతులు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన సహోదరి, సహోదరులారా, నువ్వు ఒక బహుమతిని ఇచ్చావు. కానీ అది తీసి వాళ్ళు ప్రక్కన పడేశారనుకో. కొన్న నీకు, ఖర్చు పెట్టిన నీకు, ఏదో ఆలోచనలు ఇవి బాగుంటాయని తెచ్చిన నీకు అది బాధాకరమే. పిల్లవాడు నేర్చుకుంటాడు అని చెప్పేసి, చదువుకుంటాడు అని చెప్పి లక్షలు వేలు ఫీజులు కట్టి బస్సులు ఎక్కించి పంపిస్తే వాడు దాన్ని ఉపయోగించుకోకపోతే ఖర్చు చేస్తున్న నీకు కన్నీరే మిగులుతుంది. అమ్మాయి సుఖపడుతుందేమో అనుకొని కట్న కానుకలు ఇచ్చి వైభవపేతముగా వివాహం చేసి ఒక ఇంటికి పంపించి ఆ అమ్మాయి బాధపడుతుంది అంటే ఇక్కడ అమ్మా నాన్నకు నిద్ర పట్టదు. మనం ఇస్తాం ఎప్పుడంటే అది ఉపయోగపడుతుందేమో, దాని ద్వారా లాభం పొందుతారేమో, దాని ద్వారా కనీసం సంతోషమన్నా మిగులుతుందేమో, కలుగుతుందేమో అని ఉద్దేశాలతో మనం బహుమతులను ఇస్తాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలా అనుకొనే నేను ఇచ్చేది వీళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందేమో, నా వరము వీళ్ళకు ఉపయోగపడుతుందేమో, నేను ఇచ్చేది వీళ్ళకి అభివృద్ధి పదములో నడిపిస్తుందేమో అనే ఉద్దేశముతో నీకు నాకు దేవుడు సమయాన్ని బహుమతిగా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సమయము దేవుని వరం, దేవుని బహుమతి. ఆ సమయాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ఇదే మాటను పాపు గారు పలికారు 2014లో. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. వత్తాసు పిల్లలందరూ కూడా, జర్మనీ దేశంలో ఉన్న వత్తాసు పిల్లలందరూ కూడా పాపు గారి దర్శనానికని వెళ్ళారు. ఆగస్టు 5వ తారీఖున 2014 సంవత్సరంలో ఆ పిల్లలందరిని ఉద్దేశించి పాపు గారు పలికిన మాట ఇదే. ఏమన్నారు? అవర్ లైఫ్ ఈస్ మేడ్ ఆఫ్ టైమ్. అవర్ లైఫ్ ఈస్ మేడ్ ఆఫ్ టైమ్ అండ్ టైమ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు? సమయము దేవుని బహుమానం, దేవుని వరం. ఆ సమయం నీకు ఇచ్చాడు, ఆ కాలము నీకు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తాడు. అనవసరమైన వాటితో మీరు సమయాన్ని వెచ్చించకండి. వత్తాసు పిల్లలంటే దాదాపుగా 3వ తరగతి నుంచి 20వ సంవత్సరం వరకు కూడా వత్తాసు పిల్లలు ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ పాపు గారు ఇస్తున్న అడ్వైస్, సమయము దేవుని బహుమానమయ్యా, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన వాటితో నువ్వు కాలక్షేపము చేయవద్దు. ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర, ఇంటర్నెట్ దగ్గర అనవసరంగా సమయాన్ని వెచ్చించకండి. ఉపయోగకరముగా ఉత్పత్తికి ఉపయోగించండి.
ఏమంటున్నారంటే, ఒకవేళ నువ్వు దేవుని వాక్యం చదవగలిగితే అక్కడ చదువు దాన్ని. సమయాన్ని వెచ్చించు దేవునితో. అర్థం కాకపోయినా పర్వాలేదు, సమయం వెచ్చించు. ఒకవేళ నీకేదైనా నచ్చితే 10 మందికి చెప్పటానికి ప్రయత్నించేయి. ఆ సమయం నీకు బహుమతిగా ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పకపోతే యూత్ కాబట్టి వాళ్ళకిచ్చిన అడ్వైస్ కనీసం ఆ మెసేజ్ ఫార్వర్డ్ అన్న చెయ్యి. ఒక ప్రసంగము ఇది నచ్చిందంటే నువ్వు ఫార్వర్డ్ చెయ్యి. దానికి కూడా సమయం లేదా? నేను నీకు గిఫ్ట్ ఇస్తే అది ఉపయోగకరంగా లేకపోతే నువ్వు తీసి ప్రక్కన పడేస్తే ఇచ్చిన నాకు బాధాకరమ కదా, ఇచ్చిన నీకు బాధాకరమ కదా. అలాంటిది దేవుడు నీకు సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించకుండా అనవసరమైన వాటితో వ్యర్థ కాలక్షేపం చేస్తూ ఉంటే దేవుడికి బాధ కలగదా? కాలము నీ ఆధీనము కాదే, ఈ రోజులు నీ ఆధీనము కాదే, ఆ దేవుని ఆధీనమే. ఆయన ఆధీనంలో ఉన్న ఆ కాలంలో, ఆ ఋతువులను, ఆ సమయాన్ని నీకు ఇస్తుంటే ఉపయోగించకపోతే ఆయన బాధపడడా? దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు, కాలములు ఋతువులు ఆయన ఆధీనము. 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. కాలము ఋతువులను ఆయన ఆధీనములో, దానియేలు చెప్తున్న మాట. కాలములు ఋతువులు ఆయన ఆధీనములో ఉండును. అయ్యా నీకు కళ వచ్చిందంటున్నావు చూసావా, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కాలము ఆయన ఆధీనం, ఋతువులు ఆయన ఆధీనము, సర్వము కూడా ఆయన ఆధీనమే. ఏమి జరగబోతుందో చూపిస్తున్నాడు. కాలము ఆయన ఆధీనము. ఆయన ఆధీనంలో ఉన్న సమయాన్ని, కాలాన్ని నీకు బహుమతిగా ఇచ్చాడు ఇప్పటి వరకు. మనమేమి అనుకుంటాము, మన జీవితం గడ్డిపువ్వు వంటిది, మంచు వంటిది అనుకుంటాం. మరి గడ్డి పువ్వుని ఇప్పటి వరకు ఎందుకు నీకు ఆ గడిచిన దినాలు ఇచ్చాడు? ఎందుకు నిన్ను గడపనిస్తున్నాడు ఇప్పటి వరకు కూడా? గడ్డి పువ్వు లాంటి జీవితానికి ఎందుకు ప్రభు ఆర్పేయటం లేదు? కీర్తనలో మనం చదువుకున్న కీర్తన 103:15 చదవండి. కీర్తన 103:15 వచనం. నరుల జీవితము గడ్డి పరక వంటిది, పిచ్చి మొక్కలు పువ్వు వంటిది. ఆ పువ్వు మీద గాలి తోలగా అది మరి రాలిపోయే పువ్వు లాంటి నీ జీవితాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఉంచాడు ప్రభువు? నీకు 9 సంవత్సరాలు ఉన్నాయా, 10 సంవత్సరాలు ఉన్నాయా, 50 సంవత్సరాలు ఉన్నాయా, 60 సంవత్సరాలు ఉన్నాయా? మరి ఇంత సమయాన్ని దేవుడు నీకెందుకు ఇచ్చాడు? గడ్డి పువ్వు లాంటి జీవితమే. గడ్డి పువ్వు ఉదయం పూస్తుంది, మధ్యాహ్నానికి మాడిపోతుంది. మరి నీ జీవితం ఎప్పుడూ పూసింది కదా, వాడిపోకుండా పడిపోకుండా ఎందుకు ఇప్పుడు దాకా ఉంచాడు దేవుడు? ఉపయోగిస్తున్నామా సమయాన్ని? దేవుని బహుమానాన్ని, వరాన్ని మనం ఉపయోగిస్తున్నామా? ఉపయోగించుకున్నావా గడిచిన సంవత్సరాన్ని? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సర కాలాన్ని నువ్వు ఒక్కసారి నీ ముందు పెట్టుకొని, ఏ నెలలో ఏమి చేసావు, ఏ వారంలో ఏమి చేసావు, ఈ 12 నెలలు నువ్వు ఎలా గడిపావు ఒక్కసారి కనుక నువ్వు గమనించగలిగితే, వెనక్కి వెళ్ళి పరీక్షించుకోగలిగితే నీకే తెలుస్తుంది అసలు ఎన్ని సందర్భాలను నువ్వు దేవుని స్మరించావు, ఎంత సమయం దేవునితో వెచ్చించావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎన్ని గంటలు చేసావు, నీకే తెలుస్తుంది. 12 నెలలు, 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు దేవుని స్మరించావో నీకే తెలుస్తుంది. ఒక్కసారి క్యాలెండర్ ముందు పెట్టుకొని, గడిచిన కాలాన్ని మొత్తాన్ని ముందు పెట్టుకొని ఒక్కసారి ఒక్కొక్క రోజు నువ్వు ధ్యానం చేయి. ఒక్కొక్క నెలలో నువ్వేం చేసావో ఒకసారి మననం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే కీర్తనలు అంటాడు, అయ్యా మా జీవితం గడ్డి వంటిదే, పువ్వు వంటిదే, కానీ మేము ఇంతకాలం ఉన్నామంటే అది నీ కృప. 17వ వచనం చదవండి. కానీ ప్రభు పట్ల అతని ప్రేమ అనాది నుండి కలంతకాలం వరకు ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 15వ వచనములో గడ్డి పువ్వుతో పోలుస్తూ 17వ వచనంలో వచ్చేసరికి ఏమంటున్నాడు? కానీ ఆయన ప్రేమ కలంతకాలము ఉండును.
నీకు ప్రేమను, సమయాన్ని దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. అది ఆయన కృప. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి విషయము సమయము దేవుని బహుమానము, దేవుని వరము. ఎలా ఉపయోగించుకున్నావు ఈ సంవత్సరాన్ని? ఎలా గడిపావు గడిచిన కాలాన్ని? సద్వినియోగం చేసుకున్నావా, వృధా చేసావా? బహుమతిని ఇస్తే, వాళ్ళు ఉపయోగిస్తే నీకు సంతోషం. అలా దేవుడు నీకు బహుమతిగా సమయాన్ని ఇచ్చాడు, నువ్వు ఉపయోగించుకుంటే ఆయన సంతోషిస్తాడు. లేదు అంటే, ఎందుకురా వీళ్ళకి కాలాన్ని ఇస్తున్నాను, ఎందుకు వీరికి మరొక కాలాన్ని, ఒక సంవత్సరం మరలా ఇవ్వాలా వీళ్ళకి అని ప్రశ్నించుకుంటాడేమో దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన మేలులకు, గడిచిన దినాలకు, పొందిన మేలులకు, జరిగిన అద్భుతాలకు ప్రభువునికి హృదయపూర్వక వందనాలు తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులు 5:15. మీరు ఎట్లు జీవించుచున్నారో అని దానిని గురించి శ్రద్ధ వహించుడు. ఎట్లు జీవించుచున్నావో ఇప్పటి వరకు కూడా, ఎట్లు జీవించావో గడిచిన కాలంలో, ఇప్పుడు ఎలా జీవించబోతూ ఉన్నావో దాని గురించి శ్రద్ధ వహించు. గతం గతహ అన్నారు కదా, దాన్ని మర్చిపోవాలనుకుంటే మర్చిపో, పర్వాలేదు. కానీ దేవుని మేలులు మర్చిపోకు, ఆయన కాపుదల మర్చిపోకు, ఆయన క్షమించిన క్షణాలు మర్చిపోకు, ఆయన నీ ప్రార్థన ఆలకించిన ఆ సందర్భాలను మర్చిపోకు. రానున్న కాలాన్ని సమర్పించు. ఎలా జీవించాలో దాని మీదే ఉండే. ఒకవేళ గడిచిన సంవత్సరాన్ని ఉపయోగించుకోలేదేమో చింతించకు, దేవుడు కృప నీకు తోడే ఉంటుంది. మరొక కాలాన్ని ఇస్తాను నీకు. వచ్చే సమయానన్నా ఉపయోగించుకుంటావా? వచ్చే సంవత్సరానన్నా ఉపయోగించుకుంటావా సమయాన్ని? అదే లేఖలో పౌలు గారు అంటారు 5:16లో, దొరికిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగము చేసుకోండి. చదవండి అది. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును, ప్రైజ్ ది లార్డ్. తెలుసా ఎలా సద్వినియోగం చేసుకోవాలో? తెలుసా ఎలా ఉపయోగించుకోవాలో నీ కాలాన్ని, నీ దినాన్ని? అడుగు పొట్టి జక్కయ్య అని చెప్తాను నీకు, పాఠం నేర్పిస్తాడు పొట్టి జక్కయ్య. అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో అడుగు ఒక మరియమ్మ అనే స్త్రీని. పోతే దొరకదు, ఇదే అవకాశం, చివరి అవకాశం అనుకొని వెంట పడుతున్న రక్తస్రావ స్త్రీని అడుగు, చెప్తుంది అవకాశం అంటే ఏంటో. పొట్టి జక్కయ్య కథలో మనం చూస్తున్నది అదే. వచ్చిన ఒకే ఒక అవకాశము. ఆ యేసు ప్రభు దారిలో గుండా వెళ్ళిపోతున్నాడు, ఆ ఊరిలో గుండా వెళ్ళిపోతున్నాడు. ఇక దొరకదేమో సమయం. ఆ ఊరు మరలా వస్తాడో రాడో తెలియదు, మరలా అక్కడ ఆగుతాడో లేదో తెలియదు, అసలు ఎప్పుడు దొరుకుతుందో ఆ కాలము తెలియదు. పొట్టివాడు ఆలోచన చేశాడు, ఇదే నాకు అదునైన సమయం, ఇది పోతే నాకు దొరకదు. ప్రభు వెళ్ళిపోయాడా, ఇక రాడేమో. పరుగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఉపయోగించుకోవటం అంటే. పేరు గడిచిన వ్యక్తే, పేరు మోసిన వ్యక్తి, ధనవంతుడు, గొప్పవాడు, అటువంటివన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు. నాకు ప్రభువే ముఖ్యము, ఆయన చూడటమే ముఖ్యం. పరుగెత్తుకుంటూ వెళ్ళాడు, చెట్టెక్కాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా భాషలో చెప్పాలంటే, ఆయన సమయాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి చెట్టెక్కిన జక్కయ్యని ఎత్తి పట్టుకుంటున్నాడు ప్రభు. అప్పుడు దాకా సుంకరి, పాపి అని పేరు పొందాడు ఆయన. కానీ ప్రభు ఏమంటున్నాడు, చెట్టెక్కావు కదా, నిన్ను ఇంకా ఎత్తుకు లేపుతాను. ఎలా? అతను కూడా అబ్రహాము కుమారుడే. ఆ హోదాని ఇస్తూ ఉన్నాడు, అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు కాబట్టి. నేర్చుకుందాం. అది అవకాశాలు రావు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక స్త్రీ, ఇప్పటి వరకు కూడా లూకా 19:4లో ఈ యొక్క బొట్టి జక్కయ్య గురించి వింటాం. అదే లూకాలో 7వ అధ్యాయం 37 నుంచి 38వ వచనములో ప్రభు పాదములు కడుగుచున్న స్త్రీ గురించి మనం చదువుతాం. పేతురు ఇంటికి ప్రభు వెళ్ళారు. అందరూ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు.
ప్రభునకు స్త్రీకి అదే అవకాశం. వెళ్ళింది, విలువైన పరిమళ ద్రవ్యాలు ఆయన పాదముల మీద పోసి తన వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. అవకాశం రాదు ఇంకా. ఇది అవమానంగా భావించిందామే. ఇంతమంది మగవారు ఉంటే, ఇంతమంది మధ్యలో ప్రభువు ఉంటే నేను వెళ్ళటమా, ఆయన పాదాలు పట్టుకోవటమా, నా కన్నీళ్ళతో కడగటమా, పరిమళ ద్రవ్యాలు పొయ్యటమా, ఇది ఎక్కడ చోద్యం, నేను చెయ్యను అని ఆమె తను తక్కువగా భావించలేదు. అది అవమానకరమే అనుకోలేదు. అంతమంది ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళింది, విలువైన పరిమళ ద్రవ్యాన్ని పోసింది. ఒక పక్క పేతురు గారు ఏమనుకుంటున్నాడు, ఇంత విలువైనది పారబోయేలా, అమ్మి దానం చేయొచ్చు కదా. ఇంకోటి ఏమంటున్నాడు, ఈయనెందుకు తాకనిస్తున్నాడు, ఆమె ఎలాంటిదో ఈయనకు తెలియదా, ఆమె పాపాత్మురాలు కదా, ఈయనకు తెలిస్తే తాకనివ్వడు కదా. పాపాత్మురాలు కాస్త పాప మన్నింపు పొందింది. పొట్టివాడు కాస్త ఎత్తబడుతున్నాడు. అందరి దృష్టిలో పొట్టివాడు, కానీ ప్రభు దృష్టిలో అబ్రహాము కుమారుడిగా ఎత్తబడ్డాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, పరిగెత్తాడు, ప్రాకులాడాడు. అందరి దృష్టిలో ఈమె పాపాత్మురాలే, కాదనటం లేదు, కానీ పరిమళ ద్రవ్యాన్ని పోసింది, పాప మన్నింపు పొందింది. అదే అవకాశం ఆమెకు. ఒకటి లూకా సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభు దారిని గుండా వెళ్ళిపోతున్నారు. అనేక మంది గుంపులుగా ఉన్నారు, దారి కూడా లేని స్థితి. అటువంటి ఆ గుంపులో దారి చేసుకుని వెళ్ళింది ఈ స్త్రీ. ఎంత కష్టమో చూడండి, ఎంత కష్టమో చూడండి. పలహారం కోసం తన్నుకుంటాము, అది అందకపోతే బాధపడతాం, తిట్టుకుంటే వెళ్తాం. 10 చేతులు ఉంటాయి ఒక్క పలహారం కోసం అని. అది ప్రభు వస్తే ప్రాకులాడరా? ప్రభు వస్తే మీద పడరా? దారిస్తారా? ఇవ్వండి అంటే ఒక ఆడకూతురికి దారిస్తారా? మరి అంతమందిలో ఇదే నా చివరి అవకాశం. ఎంతో మందిని సంప్రదించాను, ఎంతో మంది వైద్యులను కలిశాను, ఎంతో ఖర్చు పెట్టాను, కుదరలేదు, ఇదే నాకు చివరి అవకాశం. ప్రభు వెళ్ళిపోతున్నాడు అనుకొని వెనుక గుండా వెళ్ళి దారి చేసుకొని అంగీ తాకినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది అవకాశం, అది సమయం, అది అదునైన సమయం. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటే ఇదే. ప్రభు వస్తూ ఉన్నాడు, వెళ్ళి అంగీ తాకి ఆపింది ప్రభుని. పోయేవాడు కాస్త ఆగిపోయాడు, ఎవరు నన్ను తాకింది అంటున్నాడు. చూసే వాళ్ళందరికీ చోద్యం. ఎందుకంటే తాకిన వ్యక్తికి తెలుసు, తాకిన తర్వాత ప్రభుకి ఏమైందో ప్రభు నాకు తెలుసు. నాలో నుండి శక్తి వెళ్ళిపోయింది అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తాకింది, ఆపింది, స్వస్థత పొందినది ఆ స్త్రీ. ఉపయోగించుకుంది సమయాన్ని. పొట్టివాడు చెట్టెక్కాడు, ఇంకా ఎత్తబడుచు ఉన్నాడు, ప్రభు చేత మెచ్చుకునబడే విధంగా చేస్తూ ఉన్నాడు. పొట్టి చెక్కయ్య పాపాత్మురాలు పరిమళ ద్రవ్యాన్ని పోసింది. అందరూ పాపి అంటున్నా, ప్రభు అంటున్నాడు ఈమె చేసిన పాపములన్నీ కూడా మన్నిస్తూ ఉన్నాను. పాప మన్నింపును పొందింది. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గత సంవత్సరంలో ఎన్ని అవకాశాలు ఇచ్చుంటాడు దేవుడు నీకు. గత సంవత్సరంలో ఎన్ని సందర్భాలు నిన్ను ప్రేరేపించి ఉంటాయి. ఉపయోగించుకున్నామా? ప్రశ్నార్థకమే. ఇక మీదటనైనా వచ్చిన అవకాశాన్ని వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ వచ్చే సంవత్సరంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. చివరిగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే మాట. ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే, ఇఫ్ యూ కెనాట్ ఫ్లై దెన్ రన్. కనీసం పరిగెత్తు. లేకపోతే పరిగెత్తు. ఇఫ్ యూ కాంట్ రన్ దెన్ వాక్. పరిగెత్తలేకపోతే కనీసము నడువు. ఇఫ్ యూ కాంట్ వాక్ దెన్ క్రాల్. కనీసం పాకటానికన్నా ప్రయత్నించు. ప్రైజ్ ద లార్డ్. ఎగరలేకపోతే పరిగెత్తడానికి ప్రయత్నించాయి, పరిగెత్తలేకపోతే నడవటానికి ప్రయత్నించాయి, నడవలేకపోతే కనీసం బందాటానికన్నా ప్రయత్నించాయి. నిలకడగైతే ఉండకో.
అలాగే ఆగిపోకు. ఎప్పుడు కూడా జీవితంలో మూమెంట్ ఉండాలి, కదలికలు ఉండాలి. నిలకడగా స్తంభములాగా మొద్దులాగా ఉండకు. ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు. ఇదే ఆయన ఇస్తున్న సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో మరికొద్ది గంటలలో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఆగొద్దు, ఆపొద్దు నీ ప్రయాణాన్ని. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ప్రభునిలో ఎదగాలి, ప్రభునిలో గడపాలి, ప్రభునితో సహచరులుగా ఉండాలి. ఈ ప్రయాణాన్ని ఆపకు. పరిగెత్తలేకపోతే నడు, ఉపవాసం చేయలేకపోతే కనీసం ఒక పొద్దన్నా ఉండు, 3 జపమాలు చెప్పకపోతే కనీసం ఒక జపమాలన్నా చెప్పు, ప్రతిరోజు పూజ సమర్పించకపోతే కనీసం నెలకు ఒకటన్నా సమర్పించు, 10 మందికి దానం చేయలేకపోతే కనీసం ఒక్కరికన్నా దానం చేయి. ప్రభుని పంచు, ఆగొద్దు, వెళ్ళిపో ముందుకి. సాగించు నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని. ఈ సంవత్సరం నీకు ఫలభరితముగా ఉండాలి, కృపా అనుగ్రహాలతో నిండినదై ఉండాలి. దేవుడు మెచ్చే సంవత్సరముగా, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా నీవు నేను ఉండాలి. దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక.